మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతిలో భాగంగా రాగలహరి నవల తరువాయి భాగం. ఎదురింటి గీతిక, ఎప్పుడూ ప్రేమగా మాట్లాడి ముద్దు చేసే గీతిక కోపంగా కసురుకునే వాళ్ళకి, గద్దించే వాళ్ళకి రోషం ఏడుపు వచ్చేసిన ఈ శృతికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకమ్మా అట్లా ఉన్నావని అడిగాడు చరణ్. ఏం చిట్టి తల్లి అట్లా ఉన్నావు, ఎందుకమ్మా నాతో చెప్పవు. నాన్న, ఆంటీ నన్ను కోప్పడింది. ఏ ఆంటీ అమ్మా? గీతిక ఆంటీ, ఎదురింటి ఆంటీ. ఎప్పుడు ప్రేమగా మాట్లాడే ముద్దు చేసే గీతిక కోపంగా గద్దించేసరికి రోషం ఏడుపు రెండు వచ్చాయి. పిల్లలంటే అంతే, ఎప్పుడు కోపడే వాళ్ళు కోపడినా లెక్క చేయరు, ఎప్పుడు ముద్దు చేసేవాళ్ళు ఒక్క మాటన్నా సహించలేరు. అందుకే చాలాసేపటి దాకా అది తలుచుకొని ఏడుస్తూనే ఉంది. ఎందుకమ్మా ఆవిడ నిన్నెందుకు కోపడింది? సందేహంగా అడిగాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి అల్లరి చేసిందా? అట్లా చేసే పిల్ల కాదే. ఏమో నాన్న, నేనేం చేయలేదు అంటూ జరిగిన విషయం చెప్పింది. తనన్న మాట చెప్పింది. చిన్నోర్ముయ్ అనబోయి తమాయించుకున్నాడు చరణ్. మొహం ఎర్రబడింది. చెప్పవలసింది చెప్పి మౌనంగా ఉండిపోయింది శృతి అది ఆలోచిస్తూ. చరణ్ కూడా కాసేపు ఏం మాట్లాడలేకపోయాడు. అట్లా అనకూడదమ్మా, తప్పు, చాలా తప్పు. రేపెళ్ళి ఆవిడకి సారీ చెప్పొస్తావా? సరేనా తల్లి? తల ఊపింది శృతి. మరి కాసేపటికి నిద్రపోయింది. పొద్దున్నే లేవంగానే పాలైనా తాగకుండా పరిగెత్తింది గీతిక దగ్గరికి శృతి. గీతిక ఇంట్లో అందరికీ కాఫీలు, పాలు, బోర్నవిటాలు అందిస్తోంది. లోపలికి పరిగెత్తుతున్న శృతిని చూస్తూ, రత్తమ్మ, ఏంటే పిల్ల, ఏంటి ఏంటా పరుగు, ఎక్కడికి అంది వారిస్తూ. అది వినిపించుకోకుండానే లోపలికి వెళ్ళింది శృతి. శృతిని చూడగానే గీతిక ఎప్పట్లాగా నవ్వుతూ, రా శృతి, పాలు తాగుతావా అడిగింది ఆప్యాయంగా. ఆంటీ తనతో ఎప్పట్లాగే మాట్లాడడం చూసి శృతికి చాలా సంతోషం కలిగింది. పాలు వద్దు కానీ ఆంటీ, మీకు సారీ చెప్పాలని వచ్చాను అంటూ గీతిక పక్కన కూర్చొని, సారీ ఆంటీ, నేను అన్నమాట చాలా తప్పుట. నాన్న కూడా చెప్పారు అది చాలా తప్పని. మీరేమన్నా అనుకున్నారా ఆంటీ? నేను చాలా చెడ్డపిల్లనని అనుకున్నారు కదూ? ఇంకా ఏదో అంటోంది శృతి. పిల్లలంతా తన చుట్టే ఉన్నారు, అందరూ ఈ మాటలు వింటున్నారు. గీతికి అది చాలా అవమానంగా తోచింది. ఇప్పుడు ఈ విషయం తను ఒక్క మాటన్నా ఏంటేంటని అందరూ అడుగుతారు. తెలిస్తే అది ఇంకా అవమానం. అందుకనే ఏం మాట్లాడకుండా నేను స్నానం చేసి వస్తాను అని వెళ్ళిపోయింది. ఏం పర్వాలేదమ్మా, మర్చిపో జరిగింది అని గీతికి అంటుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్న శృతి బిక్కమొహం వేసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. బాత్రూంలోకి వెళ్ళిన గీతిక చీ అనుకుంది జరిగింది తలుచుకొని. గీతిక కుట్టు పనిలో కోర్సు పూర్తి చేసింది. మెల్లిమెల్లిగా చుట్టుపక్కల వాళ్ళ బట్టలు కుట్టడం మొదలెట్టింది. వాళ్ళు 10 పరకాయ ఇస్తే తీసుకోవడానికి మొహమాట పడింది మొదట. క్రమక్రమంగా అలవాటైంది. గౌన్లు చక్కగా ఫ్యాషన్గా కుట్టడం, మగవాళ్ళ బట్టలు కూడా నీట్గా కుట్టడం నేర్చుకుంది. ఎంత ఇస్తే అంతే తీసుకోవడంతో బట్టలు కుట్టడానికి ఇచ్చేవాళ్ళు ఎక్కువయ్యారు. ఎవరో చెప్పడంతో రెడీమేడ్ షాపు కూడా గౌన్లు, చిన్నపిల్లల డ్రెస్సులు కుట్టివ్వడం ప్రారంభించింది. ఆ షాపు వాళ్ళే రకరకాల డిజైన్ల పుస్తకాలు ఇచ్చి వాటి ప్రకారం కుట్టివ్వమని అడిగేవారు. ఆ విధంగా డబ్బు బాగానే ముడుతోంది గీతికకి. తన కాళ్ళ మీద తాను నిలబడగలను అనే ధైర్యం వచ్చింది. 10వ తరగతి కూడా పాస్ అయితే ఏ స్కూల్లోనన్నా కుట్టు టీచర్గా ఉద్యోగం రావచ్చని కొంతమంది సూచించారు. ఆ ఆలోచనలో ఉంది గీతిక. అంతలో చంద్రిక తనకు ఒంట్లో బాగుండడం లేదని తల్లిని వెంటనే రమ్మని ఉత్తరం రాసింది. రత్తమ్మ హడావుడికి అంతే లేదు. వెంటనే ప్రయాణమైంది. పిల్లలందరినీ గీతిక మీద వదిలేసి వెళ్ళింది. వెళ్ళిన 2-3 రోజుల కల్లా భర్తని రమ్మని టెలిగ్రామ్ ఇప్పించింది. ఆయన వెళ్ళాడు. అసలు చంద్రికకి ఏం ప్రమాదం ముంచుకొచ్చిందో అనుకుంది గీతిక. ఆ తర్వాత తండ్రి రాసిన ఉత్తరంతో సంగతి తెలిసింది. చంద్రికకి నెల తప్పిందని, విపరీతమైన వేవిళ్లతో చిక్కి శల్యమైందని, కొన్నాళ్ళు తమతో పంపించమంటే సంజయ్ ఒప్పుకోవడం లేదని, అందుకని అతడికి నచ్చజెప్పి చంద్రికని తీసుకురావడానికి కొంత టైం పడుతుందని ఆయన రాశాడు. కానీ అన్నట్టుగా సంజయ్కి నచ్చ చెప్పలేకపోయాడేమో, ఆయన వచ్చేశాడు.
రత్తమ్మ అక్కడే ఉండిపోయింది. నెలలు నిండాక పురుడు పోసి కానీ తాను రానందిట. ఉన్నన్ని రోజులు రత్తమ్మ రాసే ఉత్తరాల్లో ముప్పాతిక వంతు సంజయ్ని తిట్టడమే. చంద్రికని నానా బాధలు పెడుతున్నాడని, తను కూడా లేకపోతే దాన్ని చంపేస్తాడేమో అని, అందుకే తను ఇక్కడే ఉండిపోతున్నానని రాసింది. సంజయ్ అలా ఎందుకు మారిపోయాడా అని క్షణం ఆలోచించిన గీతిక తనకెందుకులే ఆ సంగతి అని ఆ ఆలోచనని పక్కకి పెట్టేసింది. డబ్బు రత్తమ్మకి పంపించడానికి, ఇంట్లో వాడడానికి మంచినీళ్ళలాగా ఖర్చయిపోతోంది. గీతిక సంపాదించింది, ఆమె తండ్రి సంపాదించింది కూడా చాలడం లేదు. అతి కష్టం మీద రోజులు ఈడ్చుకొస్తున్నారు. ప్రస్తుతానికి చదువు వాయిదా వేసింది గీతిక. తనకొచ్చిన కత్తిరింపులు, కుట్లు చుట్టుపక్కల కొంతమందికి పిల్లలకి నేర్పడం మొదలెట్టింది. కానీ జీవితం అంటే నిరుత్సాహం కలుగుతోంది ఆమెకి. ఒకే రకమైన జీవితం విసుగును కలిగిస్తోంది. బలహీనంగా ఉన్న చంద్రికకి నెలలు నిండకుండానే పురుడొచ్చింది. కవలలు. కాన్పు చాలా కష్టమైంది. రత్తమ్మ చాలా కంగారు పడిపోయింది. కవలల్లో ఒక బిడ్డ పోయి ఒక బిడ్డ బతికాడు, అదే చాలు అనుకున్నారు. కానీ కవలలో ఒకరు బతికితే కూడా నమ్మకం లేదని, బతికితే ఇద్దరు బతకాలని కొందరన్నారు. చాలా ఆందోళన చెందింది రత్తమ్మ. ఏమూలో రత్తమ్మకి తను చేసిన అన్యాయానికి ఇది ప్రతిఫలమేమో అనిపించింది. పశ్చాత్తాపం లాంటిది కలగసాగింది. తిరిగి వెళ్ళగానే ఎట్లాగైనా సరే గీతికకి పెళ్లి చేయాలని నిశ్చయించుకుంది ఆవిడ. 10-15 రోజులు అనుమానంగా చెప్పినా ఆ తరువాత పిల్లవాడికి ఇంకేం భయం లేదన్నారు డాక్టర్లు. చంద్రిక ఇంటికి తిరిగి వచ్చింది హాస్పిటల్ నుంచి. చంద్రిక కొడుకు బారసాల ఒక పెళ్లిలాగానే చేయడానికి రత్తమ్మ సిద్ధం చేసింది. మొగుడిని పిల్లల్ని రమ్మని ఉత్తరం రాసింది. గీతికని రమ్మని రాసింది, కానీ గీతిక వెళ్ళడానికి ఇష్టపడలేదు. తండ్రిని తమ్ముళ్ళని పంపించింది. తను ఉండిపోతాను అని చెప్పినప్పుడు తండ్రి, ఒక్కదానివి ఎట్లా ఉంటావమ్మా అని అడిగాడు. పని మనిషి ఉందిగా, శృతిని తోడు పడుకోమంటాను అసలకైతే అంది గీతిక. వీలున్నంత తొందరలో వచ్చేస్తానని చెప్పి పిల్లలతో వెళ్ళాడు తండ్రి. బారసాలకు అవసరమైనవన్నీ తనే చేసి ఇక్కడి నుంచే పంపించింది గీతిక. తను లేకపోతే రత్తమ్మ నిభాయించుకోలేదని తెలుసు గీతికకి. అయినా సంజయ్ ఇంటికి తనెట్లా వెళ్ళగలదు అనుకుంది, వెళ్ళలేకపోయింది. వెళ్ళిన తండ్రి పిల్లలు వారం అయ్యాక కానీ రాలేదు. ఆ వారంలో అనుకోని సంఘటనలు చాలా జరిగాయి ఆమె జీవితంలో. శృతి గీతిక దగ్గర పడుకోవడానికి సంబరపడింది. చరణ్ కూడా అందుకేమీ అభ్యంతరం పెట్టలేదు. కథలు కబుర్లు చెప్తూ పడుకునేది గీతిక శృతి దగ్గర. శృతి ఎదిరింటికి వెళ్ళడం చూసిన కృతి తను వెళ్తానని మారాన్ చేసింది. అందుకని రోజు కృతి నిద్రపోయేదాకా ఉండి అప్పుడు వెళ్తోంది శృతి గీతిక దగ్గరికి. పిల్లల దగ్గర పడుకోవడం అలవాటైన చరణ్కి శృతి లేకపోతే ఏమీ తోచడం లేదు కూడాను. శృతికి గీతిక దగ్గర పడుకున్నప్పుడల్లా లీలగా తల్లి దగ్గర పడుకున్న రోజులు గుర్తొస్తున్నాయి. 3 రోజులు గడిచాయి. 4వ రోజున శృతి స్కూల్ నుంచి ఇంటికి వస్తూ వర్షంలో బాగా తడిసింది. జ్వరం వచ్చింది ఆ రాత్రికే. ఆ రాత్రి ఇంట్లోనే పడుకోమన్నాడు చరణ్. శృతి వినలేదు. జ్వరం వచ్చినా గీతిక దగ్గరే పడుకుంటానని మొండికేసింది. చరణ్ ఎంతో నచ్చజెప్పాడు, కానీ వినలేదు. పరిగెత్తుకుంటూ ఎదురింట్లోకి వెళ్ళిపోయింది. వారిస్తున్నా వినకుండా. ఏం చెయ్యాలో తోచని చరణ్ శృతిని తీసుకొద్దామని తను ఆ వెనకాలే వెళ్ళాడు. అనుకోని అతడి రాక గీతికకి ఆశ్చర్యం కలిగించింది. తొట్రుపడింది, లేచి నిల్చుంది. లోపలికి రమ్మనాలి అని కూడా తోచలేదు. చరణ్ మొదట నమస్కారం అండి అన్నాడు. ప్రతి నమస్కారం చేసింది. ఒక క్షణం అయ్యాక తనను తాను సంభాళించుకున్న గీతిక, ఏం శృతి, ఎందుకు అట్లా ఉన్నావు అంటూ తల మీద చెయ్యేసి నిమురుతూ దగ్గరికి తీసుకుంది. మొహం వాడిపోయి ఉంది శృతికి. ఒళ్ళు వేడిగా తగిలింది గీతిక చేతికి. ఏంటి, జ్వరం వచ్చిందా? కంగారు పడుతూ నుదురు పట్టుకొని చూసింది. అవును. శృతి గీతికను పట్టుకుంది. చరణ్ అందుకున్నాడు. అవునండి, జ్వరంగా ఉంది, ఇంట్లోనే పడుకోమంటే వినటం లేదు, మీరు కాస్త చెప్పి పంపించండి. జ్వరంతో పిల్ల మీ దగ్గర పడుకుంటే మీకు ఇబ్బందే కదా అని. రామ్మా శృతి,
రేపు పడుకుంది గానిలే ఇక్కడ అన్నాడు. నేను రాను, ఇక్కడే పడుకుంటాను. ఆంటీ వస్తే నేను వస్తాను అంది శృతి గీతికకు మరీ అంటుకుపోతూ. ఆ మాటలకి ఆమె అపార్థం చేసుకుంటుందేమోనని భయపడ్డాడు చరణ్. పర్వాలేదు, పడుకోనివ్వండి. నాకు అలవాటే, మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు జ్వరం వస్తే నన్ను వదలరు అంది గీతిక నవ్వుతూ. మా ఇంట్లో జ్వరానికి మందుంది, ఈ పూటకి ఇస్తాను. రేపు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళొచ్చు, అంతగా తగ్గకపోతే అంది తనే మళ్ళీ. థ్యాంక్స్ అండి, మీకు శ్రమ కలిగిస్తున్నాను, నేను ఇంకెళ్తాను అన్నాడు. పర్వాలేదు, నాకేం శ్రమ లేదు, కూర్చోండి, కాస్త కాఫీ. ఇప్పుడేం వద్దండి అంటూ కూర్చున్నాడు చరణ్. తండ్రి ఆంటీ మాట్లాడుకోవడం శృతికి ఆనందాన్ని కలిగించింది. చరణ్ కూర్చున్నాక గీతిక కూడా శృతిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని అతడు ఎదురుగుండా ఉన్న కుర్చీలో కూర్చుంది. గీతికని ఇంటి విషయాలు కొన్ని అడిగాడు చరణ్. అంతకంటే ఆమెతో ఏం మాట్లాడాలో తోచక. ఆడవాళ్లతో మాట్లాడడం పెద్దగా అలవాట్లేదు అతడికి. ఆమె కూడా అడిగిన వాటికి జవాబులు ఇచ్చింది. భార్య చనిపోవడం, కొన్నాళ్ళు అతడు పరిచ్ఛాదనంగా ఉండడం, ఇప్పుడు మళ్ళీ మామూలు మనిషిగా పిల్లల్ని చూసుకోవడం అన్నీ వినుంది ఆమె. అందుకే అతడంటే జాలి, సానుభూతి కలిగాయి. మనిషి మంచివాడే అనుకుంది. మీరు ఒక్కరే ఉండడం కష్టం కదా, వాళ్ళు ఎన్నాళ్ళకి వస్తారు? వచ్చేస్తారండి, అసలు ఈ పాటికే రావాలి. నాకు అలవాటే అప్పుడప్పుడు ఇట్లా ఉండడం. అసలు నాకు ఒంటరిగా ఉండాలంటే ఇష్టం, నేను నలుగురిలో కలవలేను అంది తల వంచుకొని గీతిక. అదే ఏంటోనండి, అమ్మ పోయినప్పటి నుంచి అదే అలవాటైపోయింది. 10 మందిలో ఉన్నా నేను ఒంటరిదాన్నే. అంతకంటే ఆమె ఏమీ మనసు విప్పి చెప్పకపోయినా ఆ ఇంట్లో ఆమె పరిస్థితి, ఆమె తండ్రి పద్ధతి, సవతి తల్లి తీరు అన్నీ తెలిసి ఉన్న చరణ్కి ఆమె అంటే జాలి, సానుభూతి లాంటివి కలగసాగాయి. మీ ఒంటరితనం పోగొట్టుకోవడానికి మార్గం చెప్పమంటారా అని అడిగాడు చరణ్. ఇన్నాళ్ళ నుంచి ఎదురెదురిళ్లలోనే ఉన్నా, అప్పుడప్పుడు ఒకరికొకరు తటస్థపడుతున్నా వాళ్ళిద్దరూ ఎప్పుడు మాట్లాడుకోలేదు. కానీ ఇవాళ తనేంటి ఇట్లా మాట్లాడుతున్నాడు అని తనకి తనే ఆశ్చర్యపోయాడు చరణ్. గీతిక ఆశ్చర్యంగా చూసింది. జిడ్డు కృష్ణమూర్తి గారి పేరు విన్నారా మీరు? లేదే. ఆయన మహాజ్ఞాని, తత్వవేత్త. ఆయన ఏటేటా కొన్ని ప్రదేశాల్లో ఉపన్యాసాలు ఇస్తారు. జన్మతః తెలుగువారే కానీ ఉపన్యాసాలు ఇంగ్లీష్లో ఇస్తారు. వారి ఉపన్యాసాలు, వారు రాసిన పుస్తకాలు కొన్ని తెలుగులో కూడా అనువాదం చేయబడ్డాయి. నేను ఆయన గురించి విన్నాను, కానీ ఆయన ఉపన్యాసం మొన్ననే వినడం జరిగింది. అది చాలా అమూల్యమైన, అపురూపమైన అవకాశం. నిజంగా వారి ఉపన్యాసం విని తీరాల్సిందే. వారి పుస్తకాలు కొన్ని నా దగ్గర ఉన్నాయి, మీకు కావాలంటే అవి ఇస్తాను, చదివి చూడండి. మీరు ఒక్కసారి చదివారంటే వాటిల్ని వదల్లేరు. మీ చికాకులన్నీ మాయమై మనసు నిర్మలమవుతుంది అన్నాడు చరణ్. నా స్వానుభవంతో చెప్తున్నాను. నా భార్య పోయిన కొత్తల్లో నేను ఒంటరితనంతో, అంధకారంలో చాలా కాలం కొట్టుమిట్టాడాను. కాలక్రమాన కాస్త మామూలుగా మారిన నాలో చికాకులు పూర్తిగా దూరం అవ్వలేదు. నేను ఒకసారి మద్రాసు వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ నన్ను కృష్ణాజీ టాక్స్కి తీసుకెళ్ళడం నాకెంతో మేలు చేసింది. నా మనసుకి శాంతి లభించింది. అప్పటి నుంచి వారి పుస్తకాలు చదువుతున్నాను. నిజంగా జీవితంలో మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయనిపిస్తుంది. తనను తాను మర్చిపోయి చరణ్ చెబుతూ ఉంటే కుతూహలంగా విన్నది గీతిక. వాళ్ళని అట్లా విననిద్దాం. సశేషం.